రాజాంతం చేయడం వాళ్ళకున్న పనికి అదే కదా, అదే చేస్తారు. ఇప్పుడు 2 గాని 3 గాని 4 సినిమాలు తీసిన వాళ్ళు చేసి పడుతుర్రు. కానీ అట్లా కాదు కదా, ఒక అభిమానిని ఆయన ఒక సీఎం అయ్యుండి అభిమాని కాడికి పోవడము కలవడమే గొప్ప. అందుకే అనిమనినోడు ఎప్పటికైనా రాజు అవుతాడు అన్నట్టు అని, అందుకే రాజు అయ్యిండు. అయితే అది ఆయన ప్రాంతం కాకపోయినా గానీ, ఆయన ప్రాంతం ఈయన ప్రాంతం అని కాదు. ఒక మాట చెప్పనా, భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలు ఆయనే, నీవైనా నావైనా. మరి ఇప్పుడు ఆయన పార్టీ పెడతా అంటే కూడా ఇక్కడ తెలంగాణలో వద్దంటున్నారు కదా, దాని గురించి ఎవరు వద్దనటోళ్ళు ఎందుకు ఎవరైనా కాదు, కట్టి పెట్టుకురా, కొని పెట్టుకురా, రాసి పెట్టుకురా, ఎవరైంది వద్దనేది ఎందుకు వద్దంటారు? ఇప్పుడు వద్దంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉండవద్దు. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయింది అంటే మన తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాలో మస్తు మంది ఇక్కడ పంపిమను. ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ తెలంగాణ రాసి పెట్టుకురా, కొని పెట్టుకురేమన్నా? ఎందుకు పెట్టే హక్కు ఉంది ఆయనకు, పెడతాడు. మీలాగా మోరీలు సాఫ్ చేయకుండా రైతులు పండించిన పంట కొనకుండా మొలకలు ఎత్తుతున్నాయి వర్షాలకి. నిరుద్యోగులకి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు, ఇప్పటి వరకు కనీసం. రాష్ట్రంలోనే రైతుల దగ్గర కొనొచ్చు కదా, అదే ప్రభుత్వము ఇక్కడ వచ్చి అడగాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ సమస్యనే ఎక్కువ ఉంది కదా అనేసి అంటున్నారు. ఎవరిని? ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి చాలా తేడా ఉంది. ఆంధ్రకి తెలంగాణకి వాళ్ళు మరీ ఇంత దారుణంగా అయితే లేదు కదా. ఎంతసేపు ఉన్న రైతులే రాజు, రైతే రాజు. ఏడంగా రాజు అయిండు రైతు చెప్పురి, ఏ నుంచి అయిండు? మొలకలు ఎత్తి మోర్లలో పోతున్నాయి, నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి పండించిన పంట. ఎవరేం ఉద్దారకం తెలంగాణ ఎప్పటికీ బాగుపడదు తెలుసా? బాగుపరచారు, ఎవరు బాగుపరుస్తారు? ఓన్ స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేదు. మీరు రానియం అంటే ఎవరేం కొనుక్కు పెట్టుకోలేదు. అందరికి హక్కు ఉంటది. వీళ్ళు ఆంధ్రాలో పెట్టవచ్చు, వాళ్ళు తెలంగాణలో పెట్టవచ్చు, దాంట్లో తప్పేముంది? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలనలో కూడా మంచి పనులు జరగలేదు అంటారా? నేను జరగలేదు అనలేదు, జరిగినాయి. కానీ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు? తెలంగాణ కోసం ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది. వాళ్ళకి ఏమైనా సాయం చేసిరా? ఇవాళ మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఆ పార్టీల నుంచి విక్కొని ఈ పార్టీలకు పెట్టుకున్నారు. ఎంతో మంది కష్టపడ్డారు తెలంగాణ కోసము. ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిన పాపన వేయరా, లేకపోతే ఇల్లులు ఇప్పించిరా, ఫ్లాట్లు ఇప్పించిరా, ఏం చేసిరు? ఒక్కరు కష్టపడితే తెలంగాణ రాలేదు, అందరం కష్టపడితేనే వచ్చింది తెలంగాణ. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కాదు అని సిజేపీ పార్టీ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో పెడదాం అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అందరం సీఎంలే, ఓట్లు వేసేటోళ్ళు ఎవరో చూసుకోవాలి. ఇక అందరు సీఎంలే. నేను కూడా 4 రోజులు జైలుకు వేస్తే నేను కూడా పార్టీ పెట్టుకుంటా. అందరం సీఎంలే, మరి ఓట్లు వేసేటోళ్ళు ఎవరో తెలియాలి. ఓయమ్మ ఇన్ని పార్టీలా? జైల్లో కోతురు, బయటకు వస్తారు పార్టీలు పెడుతురు, అంతే కామన్ అయిపోయింది. జైలుకు వేయటోళ్ళగా నేను కూడా 2-3 కేసులు లోపలికి వేసుకొని పోయి నేను కూడా ఒక పార్టీ పెడతా, అయిపోతుంది. పంచాయతీ లేకుండా పైసలు ఎన్నుకుతా, మేము మాట ఉండాలి. కానీ మాట ఉంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం పైసలు ఉన్నారు వాళ్ళ కాడ. ఈ పదవి ఇస్తా ఆ పదవి ఇస్తా అంటున్నారు, ఆశ పెడుతున్నారు, గెలుస్తున్నారు. అంటే కార్యకర్తలు ఎట్లా వస్తారు? ఎందుకు రారు కార్యకర్తలు? అందరు ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం పైసలు వస్తున్నారు అనుకుంటున్నావు? వాళ్ళే పెడుతున్నారు. ఇంకా టికెట్లు అమ్ముకోరు, ఎమ్మెల్యేలది ఎంపీలది టికెట్లు. ముందు మనకు ఉండాలి తెలివి, మనకు ఉండాలి. ఫస్ట్ ఓట్లు వేసే ముందు మనం ఆలోచించుకోవాలి. బిర్యానీ ప్యాకెట్లకు, బీర్ సీసాలకు ఓట్లు వేస్తే గిట్లనే ఉంటాయి రోడ్లు. ఇక అందరూ ఏం పార్టీలు పెడతారు బాబా? పార్టీలు చాలా ఉన్నాయి, మొత్తం పార్టీలు పెట్టేటోడు కానీ అభివృద్ధి చేసేటోడు ఎవ్వరు లేరు. అందరు పార్టీలే పెడుతున్నారు, అందరు సీఎంలే. మా తెలంగాణకైతే చాలా మంది సీఎంలు అయిపోయారు. ఈ తెలంగాణనేమో రాసి పెట్టుకురు. వీళ్ళేమో ఏ దేశంలోనైనా వచ్చి ఎక్కడైనా పార్టీలు పెట్టవచ్చు, కానీ అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టకూడదు. పెట్టే హక్కు లేదు. రాసి పెట్టుకున్నావా, కొని పెట్టుకున్నావా అంటారు. హక్కు ఉంది కానీ ఉండతనంతో మాట్లాడదు, చిల్లరగా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిన పవన్ కళ్యాణ్ చిల్లరగా? తెలంగాణ జాగిరా అంటే అది ఏ వర్డ్ అది? అవును మరి ఇప్పుడు రానియను అంటే ఎందుకు రానియరు? ఎన్ని వీడియోలు చూపించాలి? పవన్ కళ్యాణ్ వీడికి రానియము, ఆయన దాంట్లో ఆయన అభివృద్ధి చేసుకోవాలని మాట్లాడుతున్నాం. బర్రెలకు ఇప్పుడు అంట్లు తోముకుంటుంది పోయి, బర్రెలక పోటీ చేసి అంట్లు తోముకుంటుంది పోయి. రావా ఆయనకి పాపం, ఆయనకేడు వస్తాయి. నువ్వు పోటీ చేస్తే నీకన్నా వస్తాయి, కానీ ఆయనకు ఆయనతో కూడా రాని ఆయన సీఎం అయ్యిండా.
ఉన్నాయని చెప్పండి కదా. కాదు కాదు ఆహా కాదన్నా, ఈయన పోటీ చేసి ఈయన కన్నా ఓట్లు పడతాయి కానీ ఆయనకు పడవు. పడండి, ఆయన డిప్యూటీ సీఎం అయిండు. అందుకనే అన్న 2 సార్లు ఓడిపోయాడు, ఒకటే చోట 2 సార్లు గెలిచింది. రాజన్నటోడు 100 సార్లు ఓడతాడు, 100 సార్లు గెలుస్తాడు. అర్థమైందా? ఇప్పటి వరకు నేషనల్ పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీయే కదా. మరి ఇప్పటికి బీజేపీ గెలుస్తుంది ఏంది? ఇప్పటికి బీజేపీ గెలుస్తుంది కదా సెంటర్లా. మరి అదేంది చెప్పు, దాన్ని చెప్పు. ట్యాంపరింగ్ చేస్తే ఓడనకే ఆ? ఏం చేస్తే ట్యాంపరింగ్ చేస్తే ఓడనకే అవునా? ఆయన గీడంగా వస్తుండే అంటే 100 మంది వీణయ్య, ఆయన గీడంగా వస్తుండే అంటే 100 మంది వస్తారు. నువ్వు పోతే కనీసం ఆటో కూడా గుర్తుపట్టాడు. అదే ఆయన పవర్. ఆయనకే బర్రెలకు వచ్చినన్ని ఓట్లు లేవట్నావు. పవన్ కళ్యాణ్ బర్రెలకు వచ్చిన ఓటు రాలేమ్మా. అరే రాలేదు, మళ్ళీ సార్ చేస్తే వస్తాయేమో, మళ్ళీ పోటీ చేస్తాడు. పోటీ చేయదంటలేము మేము, తెలంగాణలో పోటీ చేయదంటలేము, కించపరిచి మాట్లాడదు అంటున్నాము. ఏం కించపరిచిండు? ఏం కించపరిచిండు? అయ్యా జాగిరి అంటే ఎవడయ్యా జాగిరి అనేసి అడుగుతున్నాం. వాళ్ళు అయ్యా జాగిరి కాదు, ఆయన పుట్టి పెరిగింది ఈయనే, ఆయన కూడా హక్కు ఉంది తెలంగాణ మీద. నెల్లూరులో పుట్టినాడు, తమిళనాడు పోతే అంటాడు రాజన్నటోడు ఏనైనా అంటాడు, రాజన్నటోడు ఏనైనా అంటాడు. అయ్యా మాట రాజాయన అంటాడు, ఏనైనా అంటాడు. ఇప్పుడు ఆయన రాజాయన అంటాడు. రాజు అని మీరు అంటున్నారు, ఎవరు అంటలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏమంటారు తెలుసా? పనికిరానోడు అంటుండా. చంద్రబాబు దగ్గర ఏమంటారు, అది దేవుడి అని కాదు.